నమస్కారం వీటిలి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం సరికాదన్న సీఎం మెహబూబా ముఫ్తీ. అమెరికా జోక్యంతో సిరియా పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్య. నంద్యాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన. నగర సాగర తీరంలో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ ఫకీరప్ప. రెండవ విడత పట్టాల పంపిణీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న ప్రగతి మైదాన్. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంట. అనుమతి లేని ముద్రగడ పాదయాత్ర మూర్ఖత్వమన్న ఎంపీ శ్రీనివాసరావు. కాపులను బీసీల జాబితాలో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. వివరాలు చూస్తే ఈ నెల 17న సాగర తీరంలోని జరిగిన వ్యాపారవేత్త విక్రమ్ దమీజా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను డీసీపీ ఫకీరప్ప వెల్లడించారు. సాగర తీరంలోని సి సర్ఫ్ అపార్ట్మెంట్లో గతంలో పనిచేసిన మేనేజర్ సి సత్యనారాయణ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన 20 లక్షల నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో మరో భాగస్వామి ఫరీద్తో కలిసి దోపిడీకి సిద్ధమైనట్లు చెప్పారు. వ్యాపారవేత్త విక్రమ్ దమీజా గురించి పూర్తి లావాదేవీలు తెలిసిన సత్యనారాయణ విక్రమ్ ఇంటిలో దోపిడీకి యత్నించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బీహార్ ముఠా సహకారంతో దోపిడీకి పాల్పడగా ప్రతిఘటించడంతో విక్రమ్ సహా అతడి డ్రైవర్పై కత్తులతో దాడి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సత్యనారాయణ అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. In 2017 at 3:45 PM around that time, ఒక attempt to commit dacoity ended up with a murder case report in Visakhapatnamlo, in which a businessman Vikram Damija stabbed by these dacoits died in private hospital while undergoing treatment. So ఈ కేసులో మనము దర్యాప్తు చేసిన తర్వాత మనకి ముఖ్యంగా తెలిసిందేమంటే the person appointed to is సత్యనారాయణ మూర్తి. ఈయన అపార్ట్మెంట్ లో మేనేజర్ గా పనిచేసేవాడు. దీంతో పాటు ఇంకో లోకల్ వ్యక్తి ఆయన ఫరీద్. సో ఇద్దరు లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. బిజినెస్ చేస్తూ వీడికి ఒక 20 lakh rupees నష్టం జరిగింది బిజినెస్ లో. సో ఇన్ ఆర్డర్ టు రికవర్ దట్ లాస్ ఇన్ ద బిజినెస్ దే ప్లాన్ టు కమిట్ dacoity in the house of Vikram Damija. ఎందుకంటే విక్రమ్ దమీజా అండ్ మూర్తి క్లోజ్ అబౌట్ హిస్ ఫైనాన్షియల్ పొజిషన్, ఆయన బిజినెస్ ఎలా ఉంది, ఏముంది, ఆయన ఇంట్లో ఎవరు ఉన్నారు, ఈ వ్యక్తికి ప్రతి ఒక్కరికి తెలుసు విక్రమ్ దమీజా బిజినెస్ గురించి. సో ఇలాగా బెదిరించి ఆయన ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు ఇంక్లూడింగ్ గోల్డ్ వాల్యూస్ ఎవ్రీథింగ్ దే థాట్ ఆఫ్ లూటింగ్. సో దీనికోసం ఫరీద్ అనే వ్యక్తి ఇప్పుడు అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. సో ఆ వ్యక్తి మూర్తి బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఆ వ్యక్తి ముందు ఇప్పుడు దే హ్యాస్ టు ప్లాన్ టు కమిట్ డకాయితీ. సో అప్పుడు ఫరీద్ అది ఒరిజినల్లీ జార్ఖండ్ అండ్ బీహార్ గ్యాంగ్స్ అంతా తెలుసు ఆయనకి, వాళ్ళతో పాటు కంటిన్యూస్ లో టచ్ లో ఉన్నాను కాబట్టి ఆయన బీహారీ గ్యాంగ్ ని ఈ పనికి వాడడానికి దే టేకన్ ద హెల్ప్ ఆఫ్ బీహారీ గ్యాంగ్స్. సో ఇంతకుముందు వచ్చి వీళ్ళు లోకల్లో రెక్కి చేసి వాళ్ళతో మనకి అర్హులందరికీ ఇళ్ల పట్టాలను అందించడమే తెలుగుదేశం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న నిర్వహించనున్న రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి గంటా కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
పారిశ్రామికవాడలోని విశాఖ ఉక్కు ప్రగతి క్రీడా మైదానం వేదికగా నిర్వహిస్తున్న కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 26న అర్హులకు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దాదాపు 20,000కు పైగా కుటుంబాలకు ఈ పట్టాలను అందజేయనున్నట్లు చెప్పారు. వేలాదిగా తరలివచ్చే ప్రజల కోసం 140 స్టాల్స్ ఏర్పాటు, భోజన సదుపాయంతో పాటు సకల వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అటు ఎన్నో ఏళ్లుగా గాజువాక భూ సమస్యతో ఇబ్బందులకు గురైన ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా విముక్తి కలగనుందని మంత్రి పేర్కొన్నారు. విశాఖ మహానగరంలో ఈ పట్టాల పండుగ 2వ విడత కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఒకసారి ఏదైతే ఈ పట్టాల పండుగ విశాఖలో మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిందో అది నవ్వుతో నభవిష్యత్తు లాగా ఆంధ్రప్రదేశ్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ లాగా అందరి యొక్క మన్ననలు పొందింది. వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి హక్కు కల్పించే ఒక మంచి ఎక్సర్సైజు ఆ రోజు జరగడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మాణం చేసుకుని దానిపైన ఎటువంటి హక్కులు అవి లేకుండా ఏ సమయంలో అధికారులు వస్తారో లేకపోతే ఇంకొక ఇబ్బంది వస్తుందో అనే ఒక ఆందోళనతో ఉంటున్న వేల కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో వాళ్ళు ఎక్కడైతే ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారో 100 గజాల్లోపు ఉన్న ఆ స్థలాన్ని మీద వాళ్ళకి హక్కు కల్పించే ఒక బ్రహ్మాండమైన ప్రక్రియ ఆ పట్టాల పండుగ ద్వారా చేయడం జరిగింది. ఆ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబం కళ్ళలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనందం చూసిన తర్వాత స్టేట్లో అన్ని చోట్ల కూడా ఆ కార్యక్రమం గురించి ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ వచ్చారు. విశాఖలో ఇట్లా ఒక కార్యక్రమం చేశాం, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిపి దాని ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం చేశారు. మామూలుగా ఊరికే పట్టాలు పంపించి ఏదో అది ఒక ప్రభుత్వ ప్రక్రియలా కాకుండా ఒక కుటుంబ కార్యక్రమం లాగా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి ఆ పట్టాలు ఇవ్వడం అనేది ఒక మానవత్వం చాటే విధంగా. కాపు సామాజిక వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా అనుమతి లేని ముద్రగడ పాదయాత్ర నిరుపయోగమన్నారు. ఈ మేరకు నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. అవగాహన లేమితో మూర్ఖంగా పాదయాత్రకు ముద్రగడ సిద్ధం కావడం బాధాకరమన్నారు. ముద్రగడ చేష్టలు కాపుల భవిష్యత్తును దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీల జాబితాలో చేర్చేందుకు చర్యలను ప్రారంభించిన నేపథ్యంలోనే మంజునాథ కమిషన్ను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. హడావిడిగా జీవోలు తీసుకువచ్చిన భవిష్యత్తు తరాలకు అది నిరుపయోగమన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా చట్టబద్ధత కల్పించే దిశగా కృషి జరుగుతోందని ఎంపీ ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవటం, ఆ కార్యక్రమాలు తీసుకుని దానికి ప్రభుత్వం పర్మిషన్ కూడా తీసుకోకుండా చేస్తాననటం వివాదాస్పదమవుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. గతంలో ఆయన తునిలో మీటింగ్ పెట్టినప్పుడు సంఘ విద్రోహ శక్తులు ట్రైన్ను తగలబెట్టిన నేపథ్యంలో ఇక మీదట ఎప్పుడు ఏ కార్యక్రమం కూడా తలపెట్టినా కూడా ప్రభుత్వం యొక్క పోలీసు శాఖ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం కానీ పోలీసు శాఖ కానీ ఆ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడే ముందుకు పోతూ ఉంటే ముద్రగడ పద్మనాభం గారు మాత్రం నేను పర్మిషన్ తీసుకోను, పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తాను, మోటార్ సైకిల్ యాత్ర చేస్తాను, ర్యాలీలు చేస్తాను అంటే గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా అవి ఒకసారి జరిగితే తప్పిదం అవ్వచ్చు, కానీ రెండోసారి మూడోసారి రిపీట్ అయితే ప్రభుత్వ వైఫల్యంగా చూపించాలి అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ కాపుల్ని బీసీలో చేర్చడం అనేది దశాబ్ద కాలంగా ఉన్న పెండింగ్ ఉన్న ఇష్యూ. ఇది కొత్తగా చంద్రబాబు గారికి వచ్చింది కాదు, ముద్రగడ గారికి వచ్చింది కాదు.
మరి ఆనాడు మరి గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రాన్ని ఎవరైతే పరిపాలించారో, కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో కాపుల పేరు చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పీసీసీ ప్రెసిడెంట్లు అయ్యారు. వారెవరో కూడా ఆ రోజు మాట్లాడలేదు. కేంద్ర మంత్రులు అయ్యారు. వాళ్ళందరూ ఈ రోజున మరి ఇప్పుడు చెప్తున్నారు పెద్దలందరూ, 3 ఏళ్ళు అయిపోయింది మీరు మేనిఫెస్టోలో పెట్టి, ఇది కొంపలు అంటుకుపోయింది అని చెప్తున్నారు. మరి 70 ఏళ్ళ నుంచి పుడుకున్న వాళ్ళకి మరి 3 ఏళ్ళలోనే తెలివి వచ్చి సడన్గా లెగటం చాలా సంతోషం. గతంలో మేము కూడా 2 ఎమ్మెల్యేలు చేసాం. పేరుని చెప్పడం కానీ పుట్టుస్వామి కమిషన్కి ఒక ముఖ్యమంత్రి గారు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేదండి. మేమిద్దరం దానికి సాక్ష్యం. అలాంటిది ఈ రోజున చరిత్రలు అన్నది విధంగా ఒక కాపు కార్పొరేషన్ పెట్టడం, ఆ కార్పొరేషన్ పెట్టి దానికి 1000 కోట్లు కేటాయించడం, ఇప్పుడు దాకా 200 కోట్లు ఖర్చు పెట్టడం, మళ్ళీ రాబోయే 2 సంవత్సరాలు కూడా 200 కోట్లు ఖర్చు పెడతానని చెప్పడం, అదే నా చంద్రబాబు చేసిన నేరం. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నాడో మన నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. ఈ మేరకు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన విధంగా బెల్ట్ షాపుల ఎత్తివేతను చిత్తశుద్ధితో అమలు చేయాలని ఈ సందర్భంగా సంఘం నాయకురాలు వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఇష్టానుసారం మద్యం విక్రయాలకు లైసెన్సులు ఇవ్వడం ఇప్పటికైనా నిలిపివేయాలని చంద్రబాబు సర్కార్ని కోరారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అసలు కళ్ళుండి చూస్తుందా? ప్రభుత్వం మహిళలకి, ప్రజలకి చాలా అన్యాయంగా ఉంది. ఇది ఎత్తివేయాలని ఎన్నో సంఘాలు, ఎన్నో ప్రజా సంఘాలు గొంతెత్తి అరుస్తున్నా సరే ఈ మధ్య ధర్నాలు చేస్తున్న కొలది ఇంకా ఈ బెల్ట్ షాపుల అభివృద్ధిలోకి తెస్తున్నారంటే ప్రభుత్వం ఏమవుతుంది? మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో ప్రకటనలు చేశారు. అంటే ఏం చేశారు? ఆ ప్రణాళిక ఒక్కటైనా నెరవేరిందా? కానీ అతను ఈ ప్రభుత్వ పాలనలో అతను చేసే అభివృద్ధి ఒకటేనండి. మా బెల్ట్ షాపులు 8,000కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. స్కూల్ పిల్లలు చదువుకుంటున్న స్కూల్ పిల్లల మధ్య ఈ వైన్ షాపులు పెడుతున్నారంటే కనీసం అతను బుర్రుండి చేస్తున్నారా? ఈ ప్రభుత్వం మెంటలెత్తిపోతుందా? అంటే నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను, నేను అనుకున్నట్టుగా చేస్తానని నియంత పాలన చేస్తున్నారా? దీన్ని ఊరుకునేది లేదండి. ప్రజలందరూ తిరగబడితే నిజంగా పతనానికి గురవుతారు. ఎన్నో ప్రభుత్వాలు ఇలాగే కూలిపోయి ఇక ముందు కూడా ఈ మహిళా సంఘాలే కాదు దేశవ్యాప్తంగా చదువుకున్న విద్యార్థుల మీద ఈ మద్యం అనేది పడుతుంది. ఇంతవరకు ప్రజలందరూ ఊరుకున్నారు కానీ ఇంకా ఊరుకునేది లేదు. నగరంలోని రామా టాకీస్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాల విభాగాన్ని పార్లమెంటు సభ్యులు కంబంపాటి హరిబాబు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నేత్ర వైద్యశాలకు తరలివచ్చే ప్రజలకు విస్తృత వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఎంపీ ల్యాడ్స్ ద్వారా మెడికల్ ఎక్విప్మెంట్ను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలకు విస్తృత సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్న ఆయన ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయం అందించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. చాలా చిన్న విషయం ఇది, తప్పనిసరిగా నా దృష్టికి మీరు కూడా తీసుకొచ్చారు. ఏదైతే పేపర్స్ మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేశారో ఆ పేపర్స్ మీరు ఇవ్వండి. మీకు ఇమీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిధులు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. కారణం ఏంటంటే ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా మా మంత్రివర్యులు కూడా కామినేని శ్రీనివాస్ గారు కూడా ఏదైనా మన సమస్య చెప్పిన వెంటనే వారు కూడా స్పందించడం అనేది అలవాటు. కాబట్టి మీ నిధుల కొరత తొందరగా మేము తీర్చుతామని చెప్పి మీకు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా ఏదైనా చిన్న నిధులు ఒకవేళ నాకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అటువంటి ఏదైనా కావాలంటే మీరు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాత ప్రభుత్వం వేరు, పాత ప్రజాప్రతినిధులు వేరు. ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించే ప్రజాప్రతినిధులు, ప్రాబ్లం ఉంటే ప్రాబ్లంకి సొల్యూషన్ చేసే ప్రజాప్రతినిధులు.
ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని గోపాలపట్నం ట్రాఫిక్ సిఐ కాంతారావు సూచించారు. గోపాలపట్నం SVLN జూనియర్ కళాశాల, DED కళాశాల విద్యార్థులకు ఈ మేరకు అవగాహన కల్పించిన ఆయన ట్రాఫిక్ రూల్స్ పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేసే దిశగా ప్రయత్నం చేశారు. మైనర్లు వాహనాలను డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా విద్యార్థులే సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా కలిగే ఉపయోగాలు, పాటించని కారణంగా నెలకొనే ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ఈ సందర్భంగా సిఐ పిలుపునిచ్చారు. పేరెంట్స్ మీరు ఏంటంటే హెల్మెట్ పెట్టుకోమని గైడ్ చేయాలి. చేయొస్తారా? దయచేసి చేయొద్దాం, పర్లేదు నేనేం ఫీల్ మీ అంతమంది పేరెంట్స్ మీకు బైక్లు ఉన్నాయి, మీరు హెల్మెట్లు పెట్టిస్తున్నారు. కార్లు ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. కార్ డ్రైవర్ పెట్టుకుంటున్నాడు, పక్క వాళ్ళు పెట్టట్లేదు, వెనక వాళ్ళు పెట్టట్లేదు. సపోజ్ ఇప్పుడు LLR ఉంటుంది, లెర్నింగ్ లైఫ్, అది 18 కాసేం తప్పిస్తారు. దాంట్లో ఏముంటుంది? బెల్ బోర్డు పెట్టాలి, ఫ్రంట్ బ్యాక్ సైడ్న, అదే వెనక కానీ కార్ సైడ్ పక్కన డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టాలి. పెడుతున్నారా? ఎవరు ఉండట్లేదు. మైనర్ డ్రైవ్ చేయడం, దానికి కౌన్సిలింగ్ పెడతాము. మైనర్ డ్రైవింగ్ తర్వాత కోర్టుకి ఫైన్ కడుతున్నాం. అంటే ఇవి IPC కేసుల కింద రావు, ఇది ఉద్యోగం ఏం ప్రాబ్లం రాదు యాక్సిడెంట్లో. కానీ అదే ఎవరికైనా గుద్దేసి సింపుల్ ఇంజరీ, ఫ్రాక్చర్ ఇంజరీ, ఫ్యాటల్ ఇంజరీ అయిందనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ IPC. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ కన్నా ప్రాణం మిన్నా తొందర పడితే బ్రతుకేసున్నా వేగం కన్నా ప్రాణం మిన్నా తొందర పడితే బ్రతుకేసున్నా. వెల్కమ్ బ్యాక్. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని 26వ వార్డు టీడీపీ అధ్యక్షులు రామిరెడ్డి అన్నారు. తనని టార్గెట్ చేస్తూ వార్డులో భూముల కబ్జాకు గురయ్యాయని చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమన్నారు. వైసీపీ నాయకులు కోలా గురువులు అవగాహన లేమితో మాట్లాడడం బాధాకరమన్నారు. వార్డులోని రైతు బజార్ అప్పటి స్థానిక కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లో ఉంటే అనధికార వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. 9 కోట్ల నిధులతో ఎమ్మెల్యే వాసుపల్లి పార్కుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గణేశ్వర పాఠశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలం అనధికార లీజు నుండి విడిపించి ప్రజలకు ఉపయోగపడే విధంగా జీవీఎంసీ స్వాధీనం చేసుకుని ప్రహారీ నిర్మిస్తున్నట్లు వివరించారు. జనతా బజార్లో 450 గజాల స్థల కబ్జాను టీడీపీ నాయకులపై రుద్దడం సరికాదన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో ప్రజల మన్ననలు పొందలేరని, చిత్తశుద్ధి ఉంటే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయాలని రామిరెడ్డి హితవు పలికారు. ఆయన పనిచేసిన పనితీరు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అది వారసలేక
వీళ్ళు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని ప్రెస్ మీటింగ్ ప్రదర్శిస్తూ పెట్టారండి. దాన్ని బట్టి మేము ప్రత్యేకంగా వార్డు పరంగా వార్డు జిల్లా కమిటీ నాయకులు కానీ వార్డు సెక్రటరీ కానీ వార్డు కార్పొరేటర్లు కానీ మొత్తం బూత్ ప్రెసిడెంట్ కానీ అందరూ దాని మీద మేము ఖండిస్తాను సార్. పార్టీ పరంగాను అది తప్పు. మీకు ఏమైనా నిజాలు ఉంటే మట్టుగా కంపల్సరీగా తెలియపరచండి, ప్రెస్ మీటింగ్ పెట్టండి. మీరు ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి తప్పుడు మాట్లాడితే మీరు ముందుకెళ్ళవలసిన కార్యక్రమం మీద అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేస్తూ దీని గురించి ఏదో ఇలాంటి ధర్నాలు బంధులు చేస్తే మీరు ఒకసారి ఎమ్మెల్యే అయిపోతాం, లేకపోతే పక్కన ఇంకొక ఆయనలో ఆల్ పార్టీ భేదాలు సార్. ఒక పార్టీ వాళ్ళు ఇప్పుడు చేస్తారు, ప్రెస్ పెడతారు మీటింగ్, దీని మీద ఖండించిన ఆల్ పార్టీలో ఇంకొకరు ఉంటారు. వాళ్ళకి సంబంధం కుటుంబాల భాగాల స్వామిలాగా విడిపార్తలు ఉంటాయి సార్. వాళ్ళు నిమిత్తం పెట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ పెట్టుకుని ఎమ్మెల్యే గారి టార్గెట్ పెట్టుకుని వార్డు కమిటీకి కానీ వార్డు అధ్యక్షులకి కానీ టార్గెట్ పెడితే అది తప్పుడు నిర్ణయం మేము మనస్ఫూర్తిగా. తన చక్కని గాత్రంతో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న చిన్నారి గాయని షణ్ముఖప్రియ ప్రస్తుతం జీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్ కార్యక్రమంలో పోటీలో ఉంది. ఈ మేరకు తనకు ఓటు వేసి మెజారిటీ ఓటింగ్ను అందించాలని ఆ చిన్నారి మీడియా సమావేశంలో ప్రేక్షకులను కోరుతోంది. విశాఖ నగరానికి చెందిన ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి విజేఎఫ్ ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో పాల్గొంది. సూపర్ సింగర్, పాడుతా తీయగా, తమిళంలో జూనియర్ సూపర్ స్టార్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రస్తుతం జీటీవీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్లో పోటీలో ఉంది. కాగా 1,27,000 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో ఏకైక గాయనిగా తమ కుమార్తె ఉండటం ఆనందదాయకమని ఈ మేరకు షణ్ముఖప్రియ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు నేను జీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వరకు టాప్ 6లో ఉన్నాను. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నాకు వైజాగ్ వాళ్ళందరూ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా సపోర్ట్ చేయండి, నాకు చాలా ఎంకరేజ్ కూడా చేయండి. అండ్ మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను, టాప్ 6 వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే సరిగమప లిటిల్ ఛాంప్స్లో నాకైతే చాలా ఎక్కువ నేర్చుకుందికి అవన్నీ వచ్చాయి. అండ్ హిందీలో స్టార్టింగ్లో కొంచెం డిఫికల్టీస్ అయ్యాయి, కానీ నేను చాలా ప్రాక్టీస్ చేశాను, ప్రిపేర్ కూడా అయ్యాను. అండ్ ఇప్పుడంతా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ చాలా బాగా పాడుతున్నాను కూడా. అండ్ నాకు మీ అందరి సపోర్ట్ అంతా కావాలి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు, ఏఆర్ రెహమాన్ సార్ అండ్ ఆశా భోస్లేజీ, ఇంకా చాలామంది సల్మాన్ ఖాన్ అండ్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, ఆయుష్మాన్ ఖురానా అంటూ చాలామంది వచ్చారు. సో అందరి ముందు పాడడం అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ గారు అండ్ ప్రణబ్ ముఖర్జీ అందరి దగ్గర పాడాను. అండ్ వాళ్ళ దగ్గర పాడి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు ఉన్నాను. ఈ నెల 26న కిర్లంపూడిలో ప్రారంభం కానున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో కాపు సామాజిక వర్గ ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాపుసేన రాష్ట్ర గౌరవాధ్యక్షులు బిఎన్ మూర్తి పిలుపునిచ్చారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముద్రగడ ఈ నెల 26వ తేదీన కిర్లంపూడిలో తన పాదయాత్ర ప్రారంభిస్తారని, అక్కడి నుంచి 600 కిలోమీటర్ల మేర రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర కొనసాగిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు కాపులను బీసీల జాబితాలో చేర్చుతామంటూ హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార పీఠం ఎక్కిన తరువాత ఆ హామీని విస్మరించారని అన్నారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల కాలం గడుస్తున్నా కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా అనగదొక్కే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా చేపడుతున్న పాదయాత్రలో అధిక సంఖ్యలో సామాజిక వర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అమరావతి కార్యక్రమానికి ప్రతి కాపు కుటుంబం నుంచి మినిమం ఒక వ్యక్తినైనా పిలవడానికి మీ యొక్క మాధ్యమాల ద్వారా అందరినీ రమ్మని కోరడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇది లాస్ట్ అండ్ ఫైనల్, మనం చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుందామని మన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు పిలుపునిచ్చారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపు కమ్యూనిటీ నుంచి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి సోదరులందరూ వచ్చి 26వ తేదీ కార్యక్రమంలో పాల్గొనాలని,
అందరం పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి 26వ తేదీ కిర్లంపూడిలో బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ అమరావతి వెళ్ళి శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మన యొక్క ప్రాబ్లంను విన్నవించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మమ్మల్ని కానీ బీసీలో చేర్చకపోయినట్లయితే మా కమ్యూనిటీ నుంచి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి. ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చునని మల్కాపురం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ త్రినాథరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా గాజోక ముఖ్య కూడళ్లలో సిబ్బందితో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్కార్డులతో వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ మేరకు ఎస్ఐ త్రినాథరావు అన్నారు. ముఖ్యంగా వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలన్నారు. వాహనదారుల నిర్లక్ష్య వైఖరితో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ ధరించి ప్రయాణ సమయంలో నిర్ణీత వేగంతో ప్రయాణించాలన్నారు. మద్య సేవన అనంతరం వాహనం నడుపుట ప్రమాదకరమని పేర్కొన్నారు. వాహనదారులంతా ట్రాఫిక్ రూల్స్ను విధిగా పాటిస్తూ మెరుగైన సమాజ అభివృద్ధికి నాంది పలకాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఆటోలో అధిక చూపించి ఉండాలి. మరి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన వికాసం ప్రకారంగా డ్రైవర్ రాక వాళ్ళని డ్రైవర్ తలకి అందరూ తెలిసేటట్టు పెట్టుకోవాలి. అలాగే పోలీస్ నెంబరు కంపల్సరీ ఉండాలి. అలాగే ట్రిబుల్స్ కంపల్సరీ. ఈ రన్నింగ్లోని ట్రిబుల్స్ వెళ్ళాలి, ఇక్కడే వెళ్ళాలి. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించి ఉండాలి. హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. దానివల్ల ఏంటంటే ప్రమాదాలు తగ్గడానికి ప్రమాదం తగ్గించడానికి బస్ స్టాపుల్లోని ఆటో డ్రైవర్లు ఫ్యాన్లు ఎక్కువ చేస్తారు. మహాత్మా స్పోర్ట్స్ క్లబ్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సభ్యులు పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధి 61వ వార్డు గొంతివానిపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించి స్టీల్ గ్లాసులు, ప్లేట్లను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి ఉదారతను చాటారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు జాగరపు శ్రీను మాట్లాడుతూ స్పోర్ట్స్ క్లబ్ను స్థాపించి నాటి నుంచి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని శ్రీను స్పష్టం చేశారు. మహాత్మా స్పోర్ట్స్ క్లబ్ 5వ వార్షికోత్సవం సందర్భంగా గొంతవానిపాలెం స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం మరియు పిల్లలకి సుమారు గతంలో చాలా మందికి ప్లేట్లు ఇచ్చాము. ఇప్పుడు కొంతమంది చాలా పిల్లలకు 30-40 మంది దాకా ప్లేట్లు, గ్లాసులు, బుక్స్ పంపిణీ చేశాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మన హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జయరామ్ గారు మరియు మన గాజోక ఎస్ఏ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ గారు మరియు బాటా సింగ్ గారు, మా చాలా మంది నాయకులు మరియు స్కూల్ హెచ్ఎం నౌకరత్నం గారు మరియు మా సనత్నార్ యూత్ సభ్యులు మరియు మేడంలు చాలా మంది ఈ యొక్క కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదేవిధంగా గతంలో చాలా కార్యక్రమాలు చేస్తాం మహాత్మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున, మహాత్మా ట్రస్ట్ తరఫున. ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తాను. ఈ స్కూల్కి మా అంతు సనత్నార్ యూత్ తరఫున ఏ సహాయ రూపంలో ఈ స్కూల్కి ఈ సందర్భంగా మేడం గారికి. ఇక వాతావరణ విషయాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలహీనపడటం, తీరం వద్ద వాయుగుండం తీరం దాటడంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 32.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 32.8 డిగ్రీలుగా నమోదైంది. వాల్తేరులో కనిష్ట ఉష్ణోగ్రతలు 27.8 కాగా ఎయిర్పోర్ట్లో కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీలుగా నమోదైంది. హెడ్లైన్స్ మరోసారి.
కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం సరికాదన్న సీఎం మెహబూబా ముఫ్తీ. అమెరికా జోక్యంతో సిరియా పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్య. నంద్యాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన. సాగర్ తీరంలో చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ ఫకీరప్ప. రెండవ విడత పట్టాల పంపిణీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న ప్రగతి మైదాన్. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంటా. అనుమతి లేని ముద్రగడ పాదయాత్ర మూర్ఖత్వమన్న ఎంపీ శ్రీనివాసరావు. కాపులను బీసీల జాబితాలో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.